హాయ్ అండి, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను రొయ్యలు ఇగురు ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. ఇదైతే రైస్, బిర్యానీ అలాగే చపాతీ ఏటిలో కనుక మంచి కాంబినేషన్ అండి ఇది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా రొయ్యలు తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న రొయ్యల్ని ఒక ప్యాన్లో వేసుకోవాలి. ఇప్పుడైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని ఈ రొయ్యల్ని ఉడకబెట్టుకోవాలండి. అంటే అసలు వాటర్ పోయకూడదు. వాటర్ పోయకుండా ఈ ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టామంటే మనకి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోతుందండి. మనం ఇలా చేయడం వల్ల మనకి రొయ్యలు నీచు స్మెల్ రాకుంటూ ఉంటుంది. మనం రొయ్యలతో ఏ రెసిపీ చేసుకున్నా సరే ముందుగా ప్రాసెస్ ఇలా చేసుకున్నారంటే ఆ రెసిపీ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. చూసారా, మనకి వాటర్ వేయకుండానే రొయ్యల్లో ఎంత వాటర్ వస్తుందో ఈ వాటర్ అంతా కూడా డ్రై అయిపోయే వరకు ఉంచుకోవాలి. చూసారా, వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్స్ 2 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఒక 5 లేదా 6 పచ్చిమిర్చి వేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాలు 2 కట్ చేసి వేసుకోండి. వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోండి. అంటే మనకి గ్రేవీకి సరిపోయినంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ రొయ్యల్లో వేసాం కాబట్టి మనకి గ్రేవీకి సరిపోయిన మాత్రం వేసుకోండి. ఇప్పుడు వేయడం వల్ల అంటే టమాటా కూడా మెత్తగా మగ్గుతుందండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. మీరు తినే కారం పెట్టి ఎక్కువ తక్కువ చూసి వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను అనమాట. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ జీరా పౌడర్, అలాగే పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న రొయ్యలు కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలండి. మనకి గ్రేవీ దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ కర్రీ ఏటిలోకైనా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారా, మనకి గ్రేవీ అంతా కూడా చాలా దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడు పైన మరి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రొయ్యలు ఇగురు రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.